విధానాలు ఎక్కడికక్కడ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ దాదాపుగా 30 శాఖలు 30 రకాల సమాచారాన్ని సేకరించి ఎవరికి వాళ్ళ దగ్గర నిక్షిప్తం చేసుకోవడం వల్ల అసలు కుటుంబ సభ్యులు ఎవరు, ఆ కుటుంబంలో రేషన్ కార్డ్ అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, పెన్షన్ అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, రైతు బీమాకు అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, రైతు బంధుకు అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, ఫీజు రియంబర్స్మెంట్ అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, ఇందిరమ్మ ఇల్లుకు అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే 200 యూనిట్ ఉచిత కరెంటుకు అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణానికి ఎవరు అర్హులు, అదేవిధంగా 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వడానికి ఎవరు అర్హులు, ఇట్లా ఎక్కడికక్కడ రకరకాల సమాచారము రకరకాల శాఖల దగ్గర ఉండడం వల్ల మెరుగైన విధానంతో పరిపాలన